యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట విందాం. ఇదిగో ధనవంతులారా, మీ మీద వచ్చేది ఉపద్రవం గురించి ప్రాలాపించుడి, ఏడుగుడి అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఇప్పుడు ధనవంతులకి ఎందుకు ఏడుపు వచ్చింది, ఎందుకు బాధలు వస్తాయండి? నాకు అర్థం కాదు. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చేడి ఉపద్రవముల గురించి ప్రాలాపించి ఏడుగుడి అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు యేసయ్య? అయ్యో ధనవంతులారా, మీకు శ్రమ అన్నాడు. బీదలైన మీరు ధన్యులు అన్నాడు. ఇక్కడ ఒక మాట వినాలి. ధనవంతులు బీదలు అయితే, ధనవంతులుగా ఉన్న మీరు పిల్లికి బెచ్చం పెట్టకుండా బతికితే ఒకనాడు ఉపద్రవం వచ్చిందిరా పిచ్చోడా అని చెబుతున్నాడు. ఇక్కడ ధనవంతులుగా ఉండి వడ్డీల మీద వడ్డీలు, బంగారం మీద బంగారం, పొలాల మీద పొలాలు, ప్లాట్ల మీద ప్లాట్లు కొనగలిగే బిడ్డలారా ఏం చేసుకుంటారమ్మా? ఒకనాడు ముగియాల్సిందే కదా నీ బ్రతుకుని. ఇక్కడ ఆ ముగించే రోజు నువ్వు తీసుకెళ్ళేది ఉందంటే ఏం లేదు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు అందరికీ సాయం చేయమని నేను చెప్పట్లా. నీ కాడికి ఎవడొచ్చి దేహి అని అడుగుతాడో వాడి పరిస్థితిని బట్టి, వాడి స్థితిగతిని బట్టి, వాడి అవసరతను బట్టి, వాడి అక్కర్ని బట్టి నువ్వు తీర్చగలిగే బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు నీకు ఆ కోణం తేడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరన్నా యేసయ్య ఓ మాట అన్నాడు, నీలో ఇంకనూ ఒకటి కొదువై ఉన్నదంటే ఏంది ప్రభు అన్నప్పుడు, నీ ధనమంతా అమ్మి బీదలకి ఇమ్ము అన్నాడు. బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతనేమన్నాడు, ఓహో చెప్పడానికి కూడా నోరు ఉండాలండి నీకు, నేను అవి అమ్మి నీ వెనక తిరగాలి, నేను గాలిగోపురం తిరిగినట్టు మంచినే చెబుతున్నాను లేపో అని తనంట మూతి ముడుచుకొని పోయిందంట పక్కకి. బా నాయన, ఆ టైం మేము పుట్టలేదనిపించింది నాకు. యేసయ్య మాట్లాడితే ఎంత ధన్యత, ఆయన వెంబటి నడవటం ఎంత ధన్యత. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ మహానీయుడు చెప్పిన మాట వినకపోవటం ఎంత దరిద్రుడయ్యాడు ఏమండి. మళ్ళా ఇదే కోరమైన మాట జక్కయ్య అన్నాడు. మేడు చెట్టుపై ఉన్న జక్కయ్యను ఈ ఇంట నేడు నేను ఉండవలసి ఉన్నది. మేడు చెట్టుపై ఉన్న జక్కయ్యను నీ ఇంట నేడు నేను ఉండవలసి ఉన్నది. ఆ మాటకు పరిశుద్ధుడు అయ్యాడు, తన పాపము తెలుసుకొని అనేకులకు పంచాడు. ఆ మాటకు పరిశుద్ధుడు అయ్యాడు, తన పాపము తెలుసుకొని అనేకులకు పంచాడు. యేసు ప్రేమ అది చెప్పలేనిది, తండ్రి ప్రేమ అది ఎవ్వరు చూపలేనిది. హల్లెలూయా. యేసయ్య ఆయన ఇంట్లోకి వెళ్ళాడు, మొత్తం ఆస్తి మొత్తం బీదలకు ఇచ్చి పారేశాడు. ఈ గుణం మనకు కలిగి ఉండాలిరా. ఆస్తులు సంపాదించుకున్నావు, నీకు కాదనట్లా, నువ్వు కష్టపడి సంపాదించావు ఓకే, కానీ బీదలకు ఇచ్చేవారిగా, వాళ్ళ అవసరాలు తీర్చేవారిగా, వాళ్ళ అక్కర్లో మీరు ఆదుకునేవారిగా ఉండగలగాలి. నేను చెప్పేది అన్యులు కాదు, క్రైస్తవులు చెబుతాను ఈ మాట. అన్యుల బుద్ధి మనకు తెలీదా? 10 రూపాయలు వచ్చేంటే ఉరికెత్తుకుంటూ వచ్చేస్తారు. కానీ వాళ్ళకి లేఖనాలు తెలియదు కదా, లేఖనాలు నీకు తెలుసు కదా. పరలోక రాజ్యం వచ్చేటప్పుడు ఒకడు 5 కోట్లు తీసుకొని రావాలని యేసయ్య చెప్పాడా? చెప్పలేదు కదమ్మా. ఏం తేవాలి యేసయ్య అంటే, నా రక్తాన్ని ఆధారం చేసుకొని నువ్వు నీతిగా బ్రతకగలిగి, ఆ నీతి నీ ప్రేమనే అనేకులకు పంచి విరిగిపోయిన వ్యక్తిగా నువ్వు ఉండి నువ్వు రాగలిగితే నువ్వు ధన్యుడు అన్నాడు యేసయ్య. కట్టలు తీసుకెళ్తాడు, పరలోక రాజ్యం ఉండదు. ఈ లోకంలో మనం నీతిగా యథార్థంగా 10 మందికి ఆదరణగా మనం బ్రతికి ఆత్మల్ని రక్షించేవారిగా మనం ఉంటే ఆ నిత్య జీవంలో మనకు ఇల్లు కూడా స్థిరపరచబడ్డాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. సిద్ధపరిచిన దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ కొంతమంది ఇల్లు లేవని ఏడుస్తారు. నేను అంటాను, ఆల్రెడీ నీకు ఇల్లు కట్టారమ్మా అక్కడ అంట. నాకు కనపడట్లేదు అంటారు కొంతమంది. నాకు నవ్వు వచ్చింది. నేను అంటాను, దేవుడు అన్న మాట అబద్ధం కాదు. కలవరపడకుడి అన్నాడు.
ఎందుకు కలవరపడాలి మనం? ఇక్కడ లేదంటే అక్కడ ఉందని నమ్మాలి. ఇక్కడ కొంతమందికి బంగళాలు, ఏసీ కార్లు, ఓహో అని విశాలమైన మా ఇల్లులు కట్టుకొని ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడి వరకే బిడ్డ, ఒకవేళ నువ్వు దేవుణ్ణి యథార్థంగా నమ్మి, నువ్వు నీతిగా ఆయన అనుసరించి, నువ్వు నీతిగా ఆయన ప్రేమను తెలుసుకొని అనేకులకు పంచేపెట్టగా నువ్వు ఉండి అదే గుడిసెలో ఆ గంజిపోతుంటున్న తల్లి, నీకు ఇక్కడ ఆ బ్రతుకుంటే నేడు నా తండ్రి ఇంట నీకు గొప్ప కిరీటం ఉందంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది నిజం 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 నిజం. ఇక్కడ అదే బతుకు, అక్కడ అదే బతుకు అనుకోమాకమ్మా. ఇది లోకం, సాతానుగాడి సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం నుంచి మనం ఒకరోజు వెళ్ళే రోజు ఉంది. ఆ వెళ్ళేటప్పుడు నీకు ఇస్తాడమ్మా అసలైన దివ్యకరమైన ఆ నీతి గుడారంలోకి నిన్ను సమీపించే రోజు ఒక రోజు ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకుని అన్నాడు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని, నన్ను నమ్ము వానికి సిగ్గు కలగనేరదని. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని, నన్ను నమ్ము వానికి సిగ్గు కలగనేరద. నన్ను ధైర్యపరచిన నజరేయుడా, నన్ను ధైర్యపరచిన నజరేయుడా, ప్రాణమిచ్చి నిలిపిన నిజ ప్రేమికుడా, ప్రాణమిచ్చి నిలిపిన నిజ ప్రేమికుడా. హల్లెలూయా. నమ్మాలే నా తల్లి, ఇక్కడ నాకు ఇల్లు లేదు, నా బ్రతుకంత ఇంతే ఉంది, నేను ఎప్పుడైనా నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా దేవుడు ఇంతే పెట్టాడు అని నువ్వు అనుకున్నావు అనుకో, ఆ నీకు ఉంది అని నువ్వు నమ్మాలి. కానీ ఒక్కట్రా తల్లి, ఈ లోకంలో ఏ ధనవంతుడు తినే తిండి కూడా నీకు పెడతాడు మన యేసయ్య. ఇది మనకు వాస్తవం. కడుపు నింపక ఆయన నిన్ను వదిలిపెట్టువాడు కాడు. చూడండి, ఉదాహరణ మనం మాట్లాడుకుందాం మళ్ళీ మన మాట. మనకు అప్పులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఎప్పుడు ఎవడొచ్చి పరుగు తెస్తాడు రా అని భయపడుతున్నాం. భయపడట్లేదా చెప్పండి? భయపడుతున్నాం. కానీ మనం తినే తిండి వీళ్ళు లోకల్లో సంపాదించిన ధనవంతులు తింటున్నారా? మీరు చెప్పండి అమ్మా. మనం తినే తిండి ఈ లోకంలో ధనవంతులుగా ఉన్న వ్యక్తులు తింటున్నారంటే లేదు. సింహం పిల్లలైన ఆకలి కొనునేమో కానీ యెహోవాని ఆశ్రయించువాడు ఆకలిలో ఉంచడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. మనం తినే మనకి పెట్టే ఫుడ్ నా తండ్రి చూడు. తినే విషయంలో అయితే మనని ఏది అనడు, కానీ డబ్బు కాడికి వచ్చేసరికి ఎట్టంటాడు, కాస్త ఆగవయ్యా అంటాడు. మళ్ళా ఎందుకు? పరీక్ష కాలం వచ్చింది, నిర్ణయకాలం వచ్చినప్పుడు అన్నీ తీసేస్తా, అనేకులకు దీవెనకరంగా నిలబెడతాను రా అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఓపిక బట్టి ప్రార్థనలో ఏకీవించి పట్టుదలకి బ్రతికితేనే దేవుడు మహిమ మనం చూస్తాం. కాబట్టి అందరికి ఒకటే మాట చెబుతున్నా అమ్మ, అందరికి ఒకటే మాట చెప్తున్నా, వినండి. యేసయ్య నిన్ను నన్ను ఈ భూమి మీదకి పుట్టించింది ఏడిపిస్తాను కాదు, ఏడుపు కొట్టి మోగాలతో ఉండాలని కాదు. నిన్ను నన్ను ఈ రాజ్యంలో ఎవరికి తెలియని రహస్యాన్ని మాకు చెప్పాడు, మనకి చెప్పాడు. ఏం చెప్పాడు? తన రక్తం ద్వారా పాపాన్ని కడుక్కోమని చెప్పాడు. డిగ్రీలు చేసేవాడికి తెలియదు. సినిమా హీరోలు చూసావా? ఓ నాయన తెగ, వాళ్ళకు కూడా తెలియదు నిజమైన దేవుడు. కానీ నీకు నాకు తెలిసాడు. ఎందుకు? నువ్వు నేనంటే ప్రాణం ఆయనకి. నిన్ను నన్ను తల్లి గర్భంలో రూపించుకున్నాడు ఆయన. కాబట్టి నీతి యథార్థం కలిగి మనం బ్రతికినంత కాలం ఎన్ని ఆత్మలు సంపాదించగలుగుతామో సంపాదించి ఆయన పాదాలు కడబెట్టి ఆయన పిలిచినప్పుడు ఇక సెలవు అని చెప్పి వెళ్ళేవారిగా ఉండాలి. ఇంకొకటి చెప్తున్నా తల్లులారా, మన సాక్ష్యాన్ని కాపాడుకొని యేసు ప్రేమని అనేకులకు ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలని నా మాటలు ముగిస్తూ, యేసు నామంలో మన అవసరతలు అక్కర్లు ఆయనే తీర్చి అనేకులకు దీవెనగా నిలబెట్టేవాడిగా ఉంటాడని నమ్ముతూ యేసు నామంలో ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా.